జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. రేపు మీ వాడిని కోర్టులో సబ్మిట్ చేస్తాం. తీర్పు బట్టి ఏం చేయాలో ఆలోచిస్తాం. మీ అబ్బాయిని చూసుకోవాలంటే రేపు రండి. రేపటి వరకు అవసరం లేదు. ఓపెన్ ద లాక్. ఇంతకీ మీరెవరు? నేనెవరో తర్వాత చెప్తాను, ముందు వదలండి వాళ్ళని. ఎంత ధైర్యం! మిత్రానందన్ని సెల్లో వేస్తారా? తప్పు చేస్తే ఎవరికైనా ఒకటే ట్రీట్మెంట్ మేడం. మీ ట్రీట్మెంటు, టెంపరమెంటు ఫేస్ చేయాల్సిన అవసరం మిత్రానందన్కి లేదు. లెట్ హిమ్ గో. ఏంటి మీరు అడగగానే పంపించేయడానికి, చెప్పగానే చెలో అని వదిలేయడానికి ఇదేమైనా రైల్వే స్టేషన్ అనుకుంటున్నారా? పోలీస్ స్టేషన్. ఇక్కడ ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఐ నో వెరీ వెల్. అందుకే బెయిల్ పేపర్స్ తో సహా వచ్చాను. మిస్టర్ సుదర్శన్, కానిస్టేబుల్ వాళ్ళని వదిలేసి. థ్యాంక్ యూ సో మచ్ మనీషా. నాకెందుకు ఆంటీ థ్యాంక్స్? దారి కనిపించడం లేదు అనుకునే సమయంలో దీపంలా ఎదురొచ్చావు మనీషా. నీకెలా థ్యాంక్స్ చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. మిత్ర రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉండడం అంటే అది నాకు పీడకల కన్నా పెద్ద విషయం. బరువెక్కిన గుండెతో ఇక్కడి నుంచి వెళ్లాలేమో అనుకున్నాను. బెయిల్ తీసుకొచ్చి అందరి మనసులో తేలికపరిచావు. రియలీ థ్యాంక్ యూ సో మచ్ మనీషా. థ్యాంక్ యూ మనీషా. నాకు కూడా థ్యాంక్స్ చెప్తావా? రియలీ యువర్ గ్రేట్ మనీషా. మేమెవ్వరూ చేయలేని పని నువ్వు చేసావు. అసలు నువ్వే లేకపోతే వీళ్ళిద్దరూ రోజంతా పోలీస్ స్టేషన్లోనే ఉండాల్సి వచ్చేది. థ్యాంక్స్ అలాట్. దట్స్ ఓకే. చాలా పెద్ద సాయం చేశావు మనీషా. నీకు ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా తక్కువే. అయ్యో పర్లేదు అంకుల్. థ్యాంక్ యూ సో మచ్ మనీషా. దట్స్ ఓకే. లెట్స్ మూవ్. మీడియా వాళ్ళంతా మూకుముడిగా వెయిట్ చేస్తున్నారు. మనం వెనక నుండి వెళ్తే బెటర్. దారి మార్చుకొని ధైర్యం చంపుకొని దొంగల్లాగా వెళ్లాల్సిన అవసరం మనకేముంది పిన్ని? మెయిన్ డోర్ నుంచే వెళ్దాం పదండి. అది కాదు మిత్ర. బెయిల్ వచ్చేసింది కదా, బయట పడిపోయాను అనుకుంటున్నారా మిస్టర్ మిత్ర గారు? ఇప్పుడు బెయిల్ వచ్చింది, రేపు నిర్దోషి అనే తీర్పు వస్తుంది. అప్పుడు నిర్దోషి మిత్ర అని మీ చేతులతో మీరే తాటికాయంత అక్షరాలతో టీవీలో రాస్తారు, చూస్తూ ఉండండి. కనీసం అప్పుడైనా జరిగింది తెలుసుకొని చెప్పండి. మీ మైండ్కి తట్టింది కాదు. ఎవరు మీరు? మిత్రకి కావాల్సిన వాళ్ళం. నాతో ఏం పని? డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను. నువ్వు మిత్ర ఆఫీస్కి జాబ్ కోసం వచ్చావు. జాబ్ ఇవ్వలేదు, అది నీకు నచ్చలేదు, అంతే కదా? అది లిసన్, ఆ జాబ్ నీకు ఇప్పిస్తాను, సేమ్ జాబ్. వచ్చి కేసు వాపస్ తీసుకో. నాకు ఆ జాబ్ కాకపోతే 100 జాబ్లు వస్తాయి. కానీ ఆ మిత్ర నాతో మిస్బిహేవ్ చేశాడు. అదే నేను భరించలేకపోతున్నాను. మళ్ళీ మళ్ళీ అదే అబద్ధం చెప్పి దాన్ని నిజం చేయాలని ట్రై చేయకు. నువ్వు అబద్ధం అనుకుంటే ఆ నిజం అబద్ధం అయిపోతుందా? ఆ మిత్ర మీరు అనుకునేంత అమాయకుడేం కాదు. కామాంధుడు. మైండ్ యువర్ టంగ్. మిత్ర గురించి ఇంకొక మాట మాట్లాడినా నీ నాలుక చీరేస్తా. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి.
మనీషా మనీషా లిజన్ మనీషా మనీషా కంట్రోల్ యువర్ సెల్ఫ్. మనం ప్రాబ్లం క్లియర్ చేయడానికి వచ్చాం, క్రియేట్ చేయడానికి కాదు. అండర్స్టాండ్? చూడు, నువ్వు డబ్బు కోసమే దిగజారావని అర్థమవుతోంది. డబ్బు పడేస్తా, కేసు వాపస్ తీసుకో. ఒక అమ్మాయి అభిమానాన్ని మానాన్ని డబ్బుతో కొనేస్తావా? నీ మానాన్ని కూడా డబ్బుకు అమ్మేస్తావా? Shut up! యూ మనీషా ప్లీజ్ ప్లీజ్, యు బ్లడీ బగర్. నాతోనే గేమ్స్ ఆడదాం అనుకుంటున్నావా? మంచిగా ఆఫర్ ఇచ్చాను, నా మాట వినట్లేదు. ఇక నేనేంటో నీకు చూపిస్తా. మొత్తం సీసీటీవీ కెమెరా ఫుటేజ్లు తీసి అక్కడికొచ్చి నువ్వు ఏమేం వెధవేషాలు వేశావో అన్ని ఈ ప్రపంచానికి తెలిసేలా చేస్తా. గుర్తు పెట్టుకో. పదండి ఆంటీ. చెప్పు చందు. వాళ్ళు సీసీ కెమెరా ఫుటేజ్ అంటున్నారు. ప్రాబ్లం అవుతుందేమో ప్రియా. డోంట్ వరీ చందు. మిత్ర ఆఫీస్లో అసలు సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. అది నీకెలా తెలుసు? తెలుసు. సెక్యూరిటీ సార్. ఆఫీస్ అంతా సీసీ కెమెరాలు పనిచేయకపోయినా పర్వాలేదు, కానీ మిత్ర గారి రూమ్ లో మాత్రం పనిచేయాలి. అలాగే సార్. అందుకే ఇంత కంగారు పడాల్సి వస్తుంది. నువ్వు కూడా కంగారు పెట్టి వాళ్ళని త్వరగా రమ్మని చెప్పు. ఓకే సార్. అది జరిగింది. ఎనీహో, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. సరే సరే. నేను మనిషిని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. అర్జెంటుగా ఈరోజు సీసీటీవీ ఫుటేజ్ అంతా రెడీ చేసి పెట్టండి. నేను ఇప్పుడే వచ్చి కలెక్ట్ చేసుకుంటాను. సారీ మేడం, 3 రోజుల నుంచి ఆఫీస్లో సీసీ కెమెరాలు పనిచేయట్లేదు. షిట్! ఏమైంది? 3 days నుంచి ఆఫీస్లో సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదట. సరే వెళ్దాం పదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.